డెమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాము. డిస్క్రిప్షన్లో అయితే ప్రాజెక్ట్ బై డీకే అని చెప్పేసి అయితే ఒక ప్రాజెక్ట్ అయితే ఇస్తాను. మీరేం చేస్తారంటే ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే టోటల్ అయితే నేనైతే ఒక 3 స్టెప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ స్టెప్ ఏమంటే ఈ ఫాంట్ రీప్లేస్మెంటు, దాని తర్వాత ఫోటో రీప్లేస్మెంటు, దాని తర్వాత లాస్ట్లో ఒక షేక్ ఎఫెక్ట్ గురించి అయితే చెప్తాను. ఇంకా చూడండి, ఫస్ట్ అయితే నేను ఫాంట్ రీప్లేస్మెంట్ ఎలా చేసుకోవాలో చెప్తా చూడండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక ఫాంట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ ఫాంట్ మీద క్లిక్ చేసుకునే ముందుగా మీరు ఏం చేయాలంటే నార్మల్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళేసి ఆ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ అయితే ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ సపోజ్ అయితే ధరణి అని చెప్పేసి ఏదో ఒకటి అయితే మీరైతే టైప్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ అయితే వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఫాంట్ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఈ 2 ఫాంట్స్ అయితే ఈ 2 ఫాంట్ నేనైతే మీకైతే టెలిగ్రామ్లో అయితే ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయ్యేసి అయితే ఈ 2 ఫాంట్స్ అయితే తీసుకొని ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకైతే ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఈ 2 ఫాంట్స్ అనేది. నెక్స్ట్ ఇవంతా మనకైతే ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్, ఇవంతా మనకి ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్న ఫాంట్స్ ఈ 6 అయితే మనకి ఇప్పుడు ఈ 2 మాత్రమే ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేసిన ఫాంటు. ఈ విధంగా అయితే ఈ 2 అయితే వస్తుంది. మీరేం చేస్తారంటే ఆ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నారంటే ఆ 2 అయితే మనకైతే ఫాంట్స్లోకి అయితే వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని తరువాత మీరు ఈ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నారంటే మీకైతే ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇంకా చూడండి, అంటే 2 ఫాంట్స్ అనేది ఈ విధంగా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్స్ పెట్టుకున్నారంటే మళ్ళీ మనం అయితే ఇంపోర్ట్ చేసుకునే దానికైతే మరి అంత అంటే మనకైతే కరెక్ట్గా సెట్ అవ్వవు. కాబట్టి ఫస్టే మీరైతే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ చేసుకునండి. దాని తర్వాత ప్రాసెస్ ఏమంటే ఇప్పుడు చూడండి, ఫోటో అయితే రీప్లేస్ అయితే పెట్టుకుందాం. ఫస్ట్ అయితే ఫోటో మీద క్లిక్ చేసుకుందాం. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇంకా చూడండి, నేను సపోజ్ అయితే ఏదో ఒక ఫోటో అయితే తీసుకుంటున్నా. ఈ ఫోటో తీసుకున్న ఈ విధంగా అయితే యాడ్ చేశాను. మనకి పైన చూడండి ఎలా వచ్చిందో. ఫేస్ అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే హ్యాండ్స్తో ఇలా డౌన్ చేసుకుందాం. హ్యాండ్స్తో ఇలా డౌన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఎడిట్ షేప్ అని చెప్పేసి అయితే ఉందిగా, ఈ ఎడిట్ షేప్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఎక్స్ వై అని చెప్పేసి అయితే ఉందిగా, వై మీద క్లిక్ చేసుకొని అయితే వై అయితే ఇంక్రీజ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఇక చూడండి, ఇప్పుడైతే మనకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందిగా. దాని తర్వాత పక్కకైతే స్క్రోల్ చేయండి. నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే రీప్లేస్ పెట్టి అయితే చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మీరు మళ్ళీ అయితే ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. ఇక చూడండి, ఈ ఫోటోని యాడ్ చేస్తున్నా. మనకైతే ఈ ఫోటో అయితే సైడ్కి వెళ్ళిపోయింది. మీరేం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఈ విధంగా అయితే మీరు జరుపుకోకూడదు. ఇక చూడండి, ఈ విధంగా జరుపుకుంటే మీకు ఏమవుతుందంటే కీ అయితే పడుతుంది. ఇక చూడండి, ఇంతకుముందు మనకి ఎలా వచ్చింది ఆ ఫోటో అనేది. ఈ విధంగా సైడ్ నుంచి అయితే సైడ్ వెళ్ళేసి ఈ విధంగా అయితే వస్తుంది, కొంచెం క్రాస్గా అయితే. ఆ విధంగా మనకు రాకూడదు, స్ట్రైట్గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి ఇక చూడండి, ఈ ఫోటోని యాడ్ చేసి ఏం చేస్తారంటే ఫోటో మీద ప్రెస్ చేసుకుని పక్కకైతే తీసుకురండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళకుండా ఈ విధంగా ఫోటో మీద క్లిక్ చేసుకొని అయితే తీసుకొని ఇప్పుడు చూడండి మనకి ఎలా వస్తుందో. ఇంతకుముందు వేరే ఎలాగో వచ్చింది, ఇప్పుడు చూడండి మనకైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయిందిగా. ఈ విధంగా అయితే చేసుకోండి. దాని తర్వాత మనమైతే ఇంకో ఫొటోస్ అయితే రీప్లేస్ అయితే పెట్టి చూపిస్తాం, ఇంకో లాస్ట్ ఫోటో అయితే. ఇంకా చూడండి, ఫోటో మీద అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి నెక్స్ట్ ఇంకో ఫోటో అయితే యాడ్ చేస్తా చూడండి. ఈ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా, కొంచెం క్రాస్గా ఉంది కాబట్టి. సేమ్ మీరు ఈ ఫోటోని కానీ ఇక్కడ చూడండి ఫోటోని ఈ విధంగా వస్తే సైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి కింద అయితే మనకైతే అంత పర్ఫెక్ట్గా రాలా కాబట్టి ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి మనకైతే ఇక్కడ చూడండి వై మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుందాం. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళకుండా మనమైతే ఈ విధంగా ఫింగర్ టిప్స్తో మాత్రమే చేసుకోండి ఎడిటింగ్ ఏదైనా సరే. అప్పుడైతే మనకైతే ఫోటో అయితే 100% బాగా వస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళారంటే మనకు చూడండి ఇక్కడ ధరణి ఎడిటోగ్రఫీ అని చెప్పేసి దాని తర్వాత అయితే మీరైతే ఇక్కడ చూసారంటే మళ్ళీ మనకైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను చూడండి. మీరైతే వరుసగా ఇక్కడ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకునేయండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఫోటో మీద క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. సేమ్ ఇదే విధంగా అయితే మీడియాలోకి వెళ్ళినాము, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని చెప్పేసి ఉంది, దాని మీద క్లిక్ చేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే మీరు ఇట్లా హ్యాండ్స్తో జరుపుకోండి. మ్యాక్సిమం మీరు హ్యాండ్స్తో జరుపుకోండి, ఇది మనకి కీ పడదు కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ
ఫోటో యాడ్ చేయండి, పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఇంకో మెథడ్ ఏమంటే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఫోటో మీద క్లిక్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా 2 ప్రాసెస్ అయితే ఉంది. ఈ విధంగా అయితే మీరైతే టోటల్ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా అయితే యాడ్ చేసి అయితే చూపిస్తాను. మనకేమంటే టైం కొంచెం ఫాస్ట్గా ఉంది కాబట్టి. ఇంకా చూడండి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. మనకేమంటే టైం కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ లెంతీ వీడియో అయిపోతుంది కాబట్టి నేను ఆ విధంగా అయితే యాడ్ చేసుకునేసాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దానికైతే ఎఫెక్ట్ ఇచ్చానుగా, ఫస్ట్ ఫోటో మీద అయితే క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ ఇదే ఎఫెక్ట్ అన్నిటికైతే మీరైతే ఈ విధంగా అయితే పేస్ట్ అయితే చేసేయండి. మనకు ఫోటో సైడ్కి వెళ్తే ఈ విధంగా కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అన్ని ఫొటోస్ మీరైతే ఆ విధంగా 100% అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి ఎలా వచ్చింది. ఈ ఫోటోని కానీ మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ప్రతి ఫోటో ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని మీరైతే అన్నిటికైతే పేస్ట్ చేసేయండి. మ్యాక్సిమం మనకైతే అడ్జస్ట్మెంట్స్ ఏమీ రావు. ఏమన్నా వచ్చాయంటే చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.